మన జీవితంలో మనం ఎలా ఉండాలి, క్రైస్తవ జీవితం అంటే ఎలా ఉంటుంది అనే దాన్ని ఒక ఉదాహరణగా దేవుడు రాసిన మాటల్లో నుంచి మనం నేర్చుకుందాం. మనకు తెలుసు ప్రియమైన వాళ్ళరా, మనం లోకంలో పాడైపోయిన స్థితిలో నుంచి ప్రభులోనికి వచ్చామని. కానీ ప్రభులోనికి వచ్చిన తర్వాత మరలా మన పాత జీవితాన్ని మనం కంటిన్యూ చేస్తుంటాం. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. గతంలో చనిపోయిన వారం అయితేనే వర్తమానంలో క్రీస్తులా మనం జీవించగలుగుతాం, భవిష్యత్తులో నిత్య జీవానికి చేరగలుగుతాం. అలా మనల్ని సరిచేసే దేవుని మాటలు దేవుని కృప వలన మనకు అనుగ్రహిస్తున్నారు. జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. చూడండి, అమెరికా దేశంలో ఒక సైనికాధికారి ఉన్నాడు. ఆయన పేరు ఎర్నీ. అతని భార్య అర్హత ఉన్నా కానీ ఏ ఉద్యోగం చేయకుండా 2 బిడ్డలని పోషించుకోవటమే బాధ్యతగా ఇంటి వద్దనే ఉండి 2 పిల్లల్ని పెంచుకుంటుంది. 2 కొడుకులు ఆమెకి. వారి దాంపత్య జీవితం చాలా సంతోషంగానే కొనసాగుతుంది. భర్త సైనికాధికారి, ఆర్మీలో ఉంటారు కదా, దూరంగా ఉంటారు, ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. అంతేగాక ఈ సైనికాధికారి జపాన్కు బదిలీ చేయబడ్డాడు. కుటుంబాలతో వెళ్ళడానికి వీల్లేదు కనుక ఆయన ఒకడే వెళ్ళాడు అక్కడికి. ఇక కుటుంబాలకి ఉత్తరాలు రాస్తూ ఉంటారన్నమాట. సమీపంగానే ఉన్నట్టుగా, దూరంగా ఉన్న భావన వారికి కలగకుండా తరచూ ఉత్తరాలు రాస్తూ ఉంటారు. పిల్లలు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందంటే చాలా సంబరపడిపోతుండేవారు. ఇక వచ్చిన ఉత్తరాన్ని, వారానికి ఒకసారి వచ్చే ఆ ఉత్తరాన్ని తల్లి చదువుతుంటే పిల్లలిద్దరూ కూర్చుని మరీ జాగ్రత్తగా నాన్నగారి మాటలు వింటూ ఉండేవారు. ఇక ఆ రోజంతా కూడా ఆ తండ్రి రాసిన ఆ సంగతులే మాట్లాడుకుంటూ ఉండేవారు. అవే చర్చనీయాంశం ఇంక వారికి. అసలు అలా ఆ ఉత్తరంలోని మాటలను వింటుంటే, అమ్మ చదువుతుంటే నాన్న ఎక్కడో ఉన్నారన్న భావన పిల్లలకు కలిగేది కాదు. అంత చక్కని కుటుంబం ఉంది. అయితే ఒక వారంలో ఉత్తరం రాలేదు. కొంచెం కంగారు పడ్డారు. అమ్మ, నాన్నగారు ఎందుకు ఉత్తరం రాయలేదు అని అడుగుతున్నారు పిల్లలు. ఏమో నాకు తెలియదు, మరి ఆయన ఏమన్నా అనారోగ్యంతో ఉన్నారేమో అంది తల్లి. 2వ వారం కూడా ఉత్తరం రాలేదు. 3వ వారం కూడా ఉత్తరం రాలేదు. ఏదో ప్రమాదంలో చిక్కుకున్నారేమో, లేదా ఒక రహస్యమైన స్థావరంలో ఎక్కడన్నా ఉన్నారేమో, ఏమైందో చాలా బాధాకరంగా కుటుంబం అంతా ఉంది. అయితే 3 వారాలు పోయిన తర్వాత ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చదవడానికి ఆ తల్లికి చాలా బాధ అనిపించింది. ఆ భర్త రాసిన ఉత్తరాన్ని చదవడానికి, పిల్లలకి వినిపించడానికి మరీ కష్టం అనిపించింది. కానీ ఉత్తరం వచ్చిందన్న సంతోషంలో పిల్లలు, నాన్నగారు ఏం రాశారో చదవమ్మా అంటూ దగ్గరే కూర్చోవడంతో ఆ తల్లికి చదవక తప్పలేదు. చిన్న కొడుకు అడుగుతున్నాడు బాధపడుతున్న తల్లిని చూసి, అమ్మ ఏం జరిగింది? డాడీకి ఏమన్నా అయిందా? ఉత్తరంలో ఆయన ఏం చెప్పాడు? నువ్వు మాత్రమే చదువుకుని ఏడుస్తున్నావు ఎందుకు? మాకు కూడా వినిపించు అన్నప్పుడు ఎలా చెప్పాలి? కానీ చెప్పక తప్పలేదు. ఏం జరిగిందంటే, వాళ్ళ నాన్న మరో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా ఇక మిమ్మల్ని మీకు ఎటువంటి సహాయం నేను పంపించలేను అంటూ ఉత్తరం రాశాడు. చాలా బాధ అనిపించింది. ఆ పిల్లలిద్దరూ భయపడిపోవడం ఆ తల్లి చూస్తుంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో బోరుమని విలపించడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. అయితే ఆ 2 పిల్లల్లో చిన్న అబ్బాయి అన్నాడు, అమ్మ నేను ఒకటి అడగనా అంటున్నాడు. ఏంటి బాబు అడుగంటే,
ఇక డాడీ మనల్ని ప్రేమించరు కదా. అయితే డాడీ మనల్ని ప్రేమించినంత మాత్రాన మనం ఆయన్ని ప్రేమించకూడదని అర్థం కాదు కదా, మనం ఆయన్ని ప్రేమించొద్దని కాదు కదా. ఎందుకు ఈ మాట అనగలిగాడు? ఆమె దేవుని యందు భక్తి పరురాలు. బిడ్డలిద్దరికి చిన్ననాటి నుంచి దేవుని ప్రేమను, కీడు చేసేవారికి కూడా మేలు చేయాలన్న బోధను నేర్పింది. ఇప్పుడు తండ్రే వీరి ఎడల శత్రుగా మారాడు, కీడు చేసేవాడిగా మారాడు. కనీసం అవసరాలకి వీరికి ఏమీ పంపించలేనట్టు వాటిగా మారిపోయాడు. ఆయన చిన్న కొడుకు అంటున్నాడు, అమ్మ పోనీలేమ్మ, నాన్నగారు మనల్ని ప్రేమించినంత మాత్రాన మనం ఆయన్ని ప్రేమించొద్దని అర్థం కాదు కదా, మనం ఆయన్ని ప్రేమిద్దాం అంటున్నాడు. ఆ మాటకి ఆ తల్లి తేరుకుంది. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావన్న దేవుని మాట, కీర్తన 8:2లోని మాట ఆమెకు గుర్తొచ్చింది. నిరాశలో ఈ ఆలోచన ఆమెకు తట్టలేదు. భక్తిపరురాలే, కానీ భర్త మోసం చేశాడు అన్నప్పుడు హృదయంలో బాధకు గురైంది. కానీ ఆయన మనల్ని ప్రేమించినంత మాత్రాన మనం ఆయన ప్రేమించకూడదని ఏముంది అన్న ఆలోచన కూడా రాలేదు, ఎవరికి రాదు కూడా. కానీ చిన్న అబ్బాయి చెప్పిన మాట ఆమెను చాలా ఓదార్చింది. ఈ ప్రశ్నతో సంఘర్షణ గురైన తర్వాత, లేదు ఆయన్ని ప్రేమించడానికి మనకి అనుమతి ఉంది అని ఆ చిన్న బిడ్డతో చెప్తుంది. ఆయన మనం ప్రేమించవచ్చు, మనల్ని ఆయన ప్రేమించడు కానీ అని చెప్పింది తల్లి బిడ్డతో. కానీ ఇది చెప్పినప్పుడు ఆమె స్వరం తడబడిందట. చిన్న కొడుకు చెప్పాడు, మనం ఇంకా ఆయన్ని ప్రేమించాలనుకుంటున్నాం కనుక ఇక ముందు కూడా ఉత్తరాలు రాస్తూ ఉండమని చెప్పమ్మా. పోనీలే, ఆయన మనల్ని ప్రేమించకపోయినా పర్వాలేదు, మనకు సహాయం అందించకపోయినా పర్లేదు, కనీసం ఉత్తరాలు రాస్తూ ఉండమని చెప్పమ్మా, నువ్వు ఒక ఉత్తరం రాయమ్మా అంటున్నారు కొడుకులు. అలాగే బాబు, నేను రాస్తాను ఒక ఉత్తరం డాడీకి, మనకు ఉత్తరాలు రాయమని అని చెప్పింది. అయితే వారు అలా రాసినప్పుడు కొంతకాలానికి విషయం బయటపడింది. ఏంటంటే ఆయన అపనమ్మకత్వానికి సంబంధించిన వివరాలు బయటపడ్డాయి. అతడు ఆర్మీలో ఉన్నప్పుడు అతని దగ్గర పనిచేసే ఒక 15 ఏళ్ళ అమ్మాయి, పనిపిల్ల, ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆయన. అయితే తర్వాత కొంతమంది పిల్లలు కూడా పుట్టారు ఆయనకి. అంతేకాదు, ఈ మాటలు నమ్మడానికి భార్యకి చాలా కష్టమైంది. అయినవి నిజాలే కదా, భర్త రాసినవే. తర్వాత ఒక ఉత్తరం వచ్చింది భర్త నుంచి. ఆ ఉత్తరంలో ఎలా ఉంది, ప్రియమైన ఎలీసే, ఇలా రాస్తున్నందుకు బాధగా ఉంది అంటూ భర్త ఉత్తరం రాసిన మాటలు చదువుతుంది భార్య. నాకు క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యింది అంటున్నాడు భర్త. క్యాన్సర్ వచ్చిందట. నేను ఎక్కువ కాలం బ్రతకను, నాకు ఇచ్చే పెన్షన్ కూడా ఇవ్వడం మానేసరి, దాన్ని కూడా కోల్పోయాను, నేను బ్రతకడం చాలా కష్టంగా ఉంది. నేను చనిపోయిన తర్వాత నా కుటుంబానికి కొంత డబ్బు పంపి సహాయం చేస్తావా అంటున్నాడు భార్యతో. తాను భర్తగా ఆ కుటుంబాన్ని 2 బిడ్డలను పోషించుకోవాల్సిన ఆయన వేరే వివాహం చేసుకుని బిడ్డలను కని సంతోషంగా ఉంటున్న కాలంలోనే అతనికి క్యాన్సర్ వచ్చింది. ఇక చనిపోయే పరిస్థితి వచ్చింది, బ్రతికే దారి లేదు, వారికి అందే పెన్షన్ కూడా అందడం లేదు. ఆ భార్య ఆ బిడ్డలు ఏమవుతారో అన్న ఆందోళన ఈయనకి కలుగుతుంది. నీవేమైనా నా కుటుంబానికి కొంచెం సహాయం చేయగలవా అని అడుగుతున్నాడు. మరి ఈ కుటుంబం ఆయన కుటుంబం కదా. దీన్ని చదివిన తర్వాత ఆమెకు చాలా, ఇదేంటి ఇంతగా జీవితాలు ఇంత త్వరితగతిన పాడైపోతాను అనిపించింది. ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి విన్నానని ఎలీసే తనలో తాను చెప్పుకుంది. అతని అహంభావం, పశ్చాత్తాపం లేని ఆయన విధానం ఆమె నమ్మలేకపోయింది. కనీసం నిన్ను మోసం చేశాను, ఇలా నేను వేరే పెళ్లి చేసుకున్నాను, దేవుడు నాకు తగిన శిక్ష విధించారు, నన్ను క్షమించనే పదం ఆయన నోట రాలేదు.
క్షమించమనే మాటే లేదు. తప్పొప్పుకోవడం కానీ క్షమించమని వేడుకోవడం కానీ లేదు. అదే తనకు అర్థం కావట్లేదు భార్యకి. కానీ తీవ్రంగా ఆలోచించినప్పుడు తన కొడుకు చెప్పింది ఆమె గుర్తొచ్చింది. అమ్మా, ఇక డాడీ మనల్ని ప్రేమించినంత మాత్రాన ఆయన్ని మనం ప్రేమించవద్దని కాదు కదా. కాబట్టి ఆమె ఉత్తరం రాస్తూ, డబ్బు పంపలేకపోయినప్పటికీ ఏదైనా చేయగలను అని ఉత్తరం రాసింది. నీకున్న అక్కడ కుటుంబానికి నేను డబ్బు పంపలేని పరిస్థితిలో ఉన్నాను, కానీ ఏదోటి చేద్దామనే ఉంది నాకు. అయితే నేనేం చేస్తానో చెబుతాను, నువ్వు చనిపోయిన తర్వాత వారు అమెరికాకు వచ్చే ఏర్పాటు ఎందుకు చేయకూడదు అని భర్తకు ఉత్తరం రాసింది. నీవు నా భర్తవు నాకు అన్యాయం చేసావనే మాట కానీ, నీకు తగిన శాస్తి జరిగిందని కానీ, నన్ను మోసగించినందుకు నీ బ్రతుకు ఎలాగైందని కానీ ఏ ఒక్క మాట మాట్లాడలేదు. పైగా తన కుటుంబం అంటూ చెబుతున్న ఆ కుటుంబానికి సహాయం చేయమంటుంటే డబ్బు పంపించే స్థితిలో లేను, కానీ నేను ఏదైనా చేయగలను. నువ్వు మరణించిన తర్వాత ఆ కుటుంబాన్ని అక్కడెందుకు, ఇక్కడికి పంపించవచ్చు కదా, మేము చూసుకుంటాం అంటుంది ఆ భార్య. ఈ ఇంట్లో వాళ్ళు కూడా మాతో పాటు ఉండొచ్చు, ఎలా బ్రతకాలో మేము నేర్పుతాను, మేమంతా కలిసి బ్రతుకుతూ ఉంటుంది. ఏ భార్య భర్తతో ఈ మాట చెప్పగలదు? అదే జరిగింది. అతను చనిపోయాడు. ఆ భార్య బిడ్డలు మొదటి భార్య బిడ్డలు ఉన్న చోటుకు వచ్చేసారు. చూడండి, భార్య ఆ భర్త చేసిన తప్పును, ఆ భారాన్ని మోస్తూ ఆ కుటుంబాన్ని కూడా ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె అంటుంది, నా ముందు రెండు నిర్ణయాలు ఉన్నాయి. ఒకటి, గతంలోనికి తొంగి చూచి అతడు చేసిన దానికి అతన్ని శపించటం, అతడు ఇలా చేశాడు నా జీవితాన్ని అంటూ అనుకోవటం. రెండు, ఈ లోకపు చీకటి సొరంగంలో నుంచి దేవుని వెలుగును ప్రకాశింపజేసే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు స్తుతులు చెల్లించటం. దేవా, అభాగ్యురాలనైనా నన్ను నీవు జ్ఞాపకం చేసుకుని మరొక కుటుంబాన్ని నాకిచ్చి వీరి ఆత్మను నశించిపోకుండా ఉండడానికే నా యొద్దకు చేర్చి నీ వెలుగును వీరిపై ప్రసరింపజేయడానికి నాకు అవకాశం ఇచ్చావా అంటూ దేవుని స్తుతించటం. ఎంత ఆత్మల పట్ల భారం లేకపోతే ఈ తల్లిలాగా ఆలోచించగలుగుతుంది? ఇది కూడా ఏదో దేవుని చేసిన కార్యం అన్నట్టు వారిని దగ్గరికి చేర్చుకుని ఆ బిడ్డల్ని, ఆ తల్లిని దేవుని యొద్దకు నడిపిస్తూ వెలుగులో ప్రకాశింపచేసే విధంగా చేసిందట. ఏమీ సందేహం లేదు, చీకటి సొరంగంలో దేవుని వెలుగును ప్రకాశింప చేయాలంటే దత్తత తీసుకుని కుటుంబానికి సువార్తను చెప్పి వారు కూడా ప్రభు కోసం వెలిగేలా, వెలుగుగా మారేలా చేయాలి. చూసారా మా ఆలోచన? దత్తత తీసుకుందట. భర్త వేరొక భార్యను చేసుకుంటే ఆమె బిడ్డల్ని దత్తత తీసుకుని ఒక కన్న తల్లిలాగా వారిని ఆదరిస్తుంది. అప్పుడు రాయబడిన మాట ఏంటో చెప్పమంటారా? మేలుకు కీడు చేయటం రాక్షసత్వం. మేలు చేసిన వారికి కీడు చేయటం ఏంటి? రాక్షసత్వం. మేలుకు మేలు చేయడం మానవత్వం. మనిషిగా మనం ఏం చేయాలి? మేలు చేసిన వారికి మేలు చేస్తాం. కానీ రెండింటికంటే అద్భుతమైన మాట ఉంది, కీడుకు మేలు చేయడం దైవత్వం. కీడుకు మేలు చేయడం దైవత్వం అని ఒక బిషప్ టెంపుల్ అని ఆయన చెప్పిన మాట ఈమె జీవితంలో అక్షరాల నిజమైంది. కీడు చేసిన తన భర్తకు అతడు ఏర్పరచుకున్న కుటుంబాన్ని ఆదరిస్తూ మేలు చేసింది ఆమె. ఈ ఆలోచనలు ఆలోచిస్తుంటేనే, వింటుంటేనే మనిషి అన్నవాడికి ఇది సాధ్యమని అనిపిస్తుంటుంది. క్రైస్తవ జీవితం అంటే ఇదే, ఇలానే ఉంటుంది. చివరికి తమకు ఎంతటి కీడు చేసిన వారికైనా దేవునిలో వారికి మేలు చేయాలి. వారిని ఏ విధంగా పోషించిందో, వారిని ఎలా ప్రయోజకం చేసిందో తెలియదు, కానీ అయితే వారందరినీ దేవునికి మాత్రం అప్పగించింది. దేవుని కృపలో వారంతా కూడా వారి ఆత్మను రక్షించుకోగలిగారు. ఎంత ఆశ, ఎంత ఆసక్తి! బిడ్డలకు ఎలాంటి జ్ఞానం,
అమ్మా నాన్న మనల్ని ప్రేమించకపోయినా మనం ఆయన ఎందుకు ప్రేమించకూడదు అని అడుగుతున్నారంటే, శత్రువులను కూడా ప్రేమించమని చెప్పిన మాట అక్షరాల వీరి జీవితంలో నెరవేరింది. క్రైస్తవులుగా ఉన్న మన విషయంలో కూడా దేవుడు అదే కోరుకుంటున్నారు. నిన్ను ద్వేషించిన వారిని ద్వేషిస్తున్నావా? నీ కీడు చేసిన వారికి కీడు చేస్తున్నావా? నిన్నేదో అన్నారని కక్ష సాధిస్తున్నావా? నువ్వు క్రీస్తులో ఉన్నావని ప్రేమించడం మొదలుపెట్టావా? నీ ప్రేమను పంచుతున్నావా? నీ ప్రేమను పంచుతున్నావా? మనల్ని కోరుకుంటున్నారండి దేవుడు. ఎవరు మన విషయంలో ఏ చెడు చేసినా, ఎవరు మనల్ని బాధపరిచినా వారి వైపు శత్రు స్వభావంతో చూడకుండా వారిని ఆదరిస్తూ దేవునికి దగ్గర చేస్తూ వారి కోసం ప్రార్థన చేయటం మన కర్తవ్యంగా దేవుడు గుర్తు చేస్తున్నారు. ఇలా మనం చేసినప్పుడు మనకు శత్రువులు ఎవరుంటారు చెప్పండి? అదే కదా క్రీస్తు వారు చేసింది. ఆయనను సిలువకు వేసి శీలలు దించి ఆయన వస్త్రాలను తీసి చీట్లు వేసి పంచుకుంటున్న ఆయన సైనికుల కోసం ఆయన చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నారు. ఆయన కీడు చేసిన వారికి మేలు చేస్తున్నారు. ఒక స్టెఫను రాళ్లతో కొడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు, వీరిని క్షమించమని. ఇది క్రైస్తవ మనస్తత్వం అయి ఉండాలి. మన బ్రతుకు ఈ విధంగా ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎప్పటి వరకు ఈ ఆలోచన లేని మనం ఎక్కడి నుంచి మన విషయంలో కీడు చేసిన వారిని కూడా క్షమించుకుంటూ, మనసులో ఎలాంటి భేదం లేకుండా దేవుని చేతులకి వారిని అప్పగిస్తూ వారి క్షేమం కోసం ప్రార్థిస్తూ వారి ఆత్మరక్షణ కోసం దేవుని పాదాలతో గోజాడుతూ ముందుకు సాగాలనేది దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం. లేఖనాల్లోనికి వెళ్ళి కొన్ని మాటలు మనం చూడగలిగితే, కీడు చేసిన వారి విషయంలో మన వైఖరి ఎలా ఉంటుంది, ఎలాంటి మార్పులోనికి మనం రావాలి అనే మాటలు ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. పాత నిబంధన గ్రంథంలోని లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనం చూద్దామా? లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. దయచేసి అందరూ బైబిల్ చూడండి, 97వ పేజీ, పాత నిబంధన, లేవియాకాండం 19వ అధ్యాయము 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. చూసారా? కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎందుకంటే నేను యెహోవా అని అంటున్నాడు ఆయన. మరి ఆయన యెహోవా అంటే, ఆయన దేవుడు అంటే మనం ఎందుకు ఇలా ఉండాలి? ఆయన నమ్మం గనక అలాగే ఉండాలని చెప్తుంది వాక్యం. లోకంలో దేవుణ్ణి ఎరగని వారమే మన ఇష్టానుసారంగా మనం బ్రతికాం. మన కోపతాపాలు, మన హృదయంలో చెడు శత్రుభావం మన హృదయంలోకి వచ్చినాయి. కానీ ఇప్పుడు కూడా అలానే కొనసాగుతున్నాం. కానీ ఈ రాత్రి మనం మార్పు చెందవలసిన వారమై ఉన్నాం. అందుకే దేవుడి మాటలు మనతో పంచుకుంటున్నారు. మొదటి భార్యకి అన్యాయం చేసి మరో కుంపటి పెట్టి అక్కడ బిడ్డలను కని ఒక భయంకరమైన రోగానికి గురై మరణంలోనికి వెళ్ళిపోతూ భార్యని ప్రాధేయపడుతున్నాడు, ఈ కుటుంబాన్ని నువ్వే పోషించాలని. క్రీస్తును నమ్మిన విశ్వాసవంతురాలైన ఆ స్త్రీ అందరిలా ప్రవర్తించలేదు. తప్పకుండా నేను చేయగలిగింది చేస్తాను, దయచేసి నేనున్న చోటికి ఆ కుటుంబాన్ని పంపించమని అడుగుతుంది. అలాంటి మనసు మనకుంటుందా? అంతగా శత్రువుని మనం ప్రేమించగలుగుతామా? కానీ దేవుడు అంటున్నారు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. నువ్వు ప్రేమించే వానిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే నేను యెహోవాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయము, సామెతల గ్రంథం 20వ అధ్యాయము
22వ వచనం, కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. అంతే. నీవు కీడుకు ప్రతి కీడు చేస్తూ కూర్చోవద్దు. చూడండి, ఫ్యాక్షనిజం అనగానే చూడండి, ఈ కుటుంబంలో ఒకరిని చెబితే ఆ కుటుంబంలో ఒకరిని చెబితే ఈ కుటుంబంలో ఒకరిని చెబితే ఆ కుటుంబంలో ఒకరిని చంపి అదేదో పెద్ద గొప్ప ఘనత అన్నట్టుగా మళ్ళీ వాటిని చిత్రాల రూపంలో తీసి ప్రజల మధ్య కలహభావాన్ని రేపటం, అది సమాజానికి తెలిసిందైతే, మనుషులైన వారికి తెలిసిందైతే, దేవుడు చెబుతున్న మాట నువ్వు అలా చేయకూడదు. కీడుకు ప్రతి కీడు చేసుకోవద్దు. నువ్వు చేస్తే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తే నువ్వు చేస్తావు, నువ్వు చేస్తే వాళ్ళు చేస్తారు. ఇంతేనా జీవితం? ఎందుకు పుట్టించినట్టు మనల్ని? అంటే మన జోలికి ఎవడన్నా వస్తే వాడిని చంపడానిక, వాడి జోలికి ఎవడన్నా వస్తే మనల్ని చంపడానికి, అంతేనా? ఇలాగే ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ దేవుడు చెబుతున్న మాట, నీ హృదయంలో ఈ రాత్రి ఒకవేళ ఎవరి గురించిన కీడు అనేది భావన నీకుంటే, చెడు చేయాలన్న భావన నీకుంటే, ఎవరైనా క్షమించలేకపోతున్నా భావన నీకుంటే, ఈ రాత్రి ఆ భావన నీలోని తీసివేసుకుని కీడుకు ప్రతి కీడు చేయాలన్న ఆలోచనకు నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నారు ఈ రాత్రి మనల్ని అందరినీ. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోవద్దు, కనీసం అనుకోను కూడా వద్దట. చెయ్యొద్దు కాదు, అనుకోవద్దు, మనసులో కూడా తలంచొద్దు ఈ మాట. యెహోవా కొరకు కనిపెట్టుకునుము, ఆయన నిన్ను రక్షిస్తారు. దేవుని కొరకు కనిపెట్టుకో, ఆయనను తప్పక రక్షిస్తారు. నీకేదో హాని తలపెట్టే శత్రువు విషయంలో, లేకపోతే నీకు అన్యాయం చేసిన వారి విషయంలో నువ్వేదో చేయాలనుకోవద్దు. అసలు నీవు ఆయన వైపు చూడు, ఆయన నమ్ముకో, నిన్ను ఆయన రక్షిస్తాడు. ఆయన మనల్ని రక్షించే దేవుడు. ఆయన మనకు భయం ఏముంది? ఆయన కలిగిన మనం, అందుకే నేను యెహోవా అని అంటున్నారు. ఆయన కలిగిన మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రియమైన వారలారా, పౌలు గారు రోమిలకు పత్రిక రాస్తూ చెప్పిన ఆ మాట కూడా చూద్దాం రండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చూద్దామా. కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయొద్దు, ఎవరైనా కానీ చేయొద్దు. అసలు కీడుకు ప్రతి కీడు ఎవ్వనికీ చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. కానీ ఎవరికి కీడు చేయొద్దు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. ఎందుకంటే పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్రుని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు. శత్రువే కానీ ఆకలితో ఉన్నాడు, ఏం చేయాలట? భోజనం పెట్టాలట. దప్పికొని ఉంటే దాహమేమో, అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము. మేలు చేత కీడును జయించాలి. మేలు చేసి అతడు చేసే కీడును మనం జయించగలం. కీడుకు కీడు కాదు సమాధానం, కీడుకు మేలు. కీడుకు మేలు. చరిత్రలో చాలా సందర్భాలు అలా జరుగుతుంటాయి. అవన్నీ దేవుడు పొందుపరిచారు. ఇశ్రాయేలు రాజు యెహోరాము, సిరియా రాజు బెన్హదద్. సిరియా రాజు ఎన్నోసార్లు ఇశ్రాయేలు దేశాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవడానికి యుద్ధానికి పురుకొల్పి సైనికులు పంపిస్తుండేవాడు. అయితే ఎలీషా గారు ఇశ్రాయేల్ రాజుతో చెప్పేవాడు, పలానా చోటుకి వెళ్ళకు, అక్కడ ఆల్రెడీ సిరియా సైన్యం పొంచుంది అని చెబుతుండేవాడు. అక్కడికి వెళ్ళేవాడు కాదు. పైగా అక్కడికి వెళ్ళి చూసి సైనికులను పంపించి అసలు నిజంగా ఉన్నారా లేదని తెలుసుకుంటే నిజంగానే వచ్చేవారు అలా అక్కడికి. కాబట్టి జాగ్రత్త పడిపోతుండేవాడు. ఇప్పుడు బెన్హదద్కి చాలా అపనమ్మకం వచ్చేసింది వారి సైన్య విషయంలో. సైనికులందరూ నిలబెట్టి అడుగుతున్నాడు, ఎవరు? ఇశ్రాయేల్ రాజుకి మన ప్లాన్ అంతా ముందు చెప్పేస్తున్నారు. లేకపోతే అతను రావాలి, అక్కడికి ఎందుకు రావట్లేదు, మనం అక్కడికి వచ్చామని ఎలా తెలుసుకుంటున్నాడు?
మర్యాదగా చెప్పండి, ఎవరు ఆ ఇశ్రాయేల్ రాజు పక్షంగా నా సైన్యంలో పనిచేస్తున్నారని అడుగుతాడు. అప్పుడు సైనికులు కొందరు అంటారు, అయ్యా మేమెవ్వరం కూడా రాజుపక్షంగా పనిచేయట్లేదు, మీకు నమ్మకమైన వారమే, కాకపోతే మీరు మీ అంతఃపురంలో వేస్తున్న స్కెచ్లన్నీ రాజుకు చెప్పేసేవాడు ఒకడు ఉన్నాడండి ఆ రాజ్యంలోను. ఏంటి ఇక్కడ నేను ఆలోచిస్తున్న ఆలోచనలు అక్కడ చెప్పేస్తున్నాడా? చెప్పేస్తున్నాడు. ఎవరు? అతడి పేరే ఎలీషా. మీరు ఇక్కడ అంతఃపురంలో సీక్రెట్గా మాట్లాడే విషయాలన్నీ అతనికి తెలిసిపోతున్నాయి అనగానే, అయితే ముందు అతన్ని బంధించండి. ఆయన సైన్యాన్ని పంపించాడు. ఎలీషాని బంధించడానికి ఆయనున్న పర్వతం చుట్టూ సిరియా సైన్యం చుట్టూ చేరిపోయింది. తెల్లవారుతున్న సమయంలో ఇంకా ప్రవక్త గారు ప్రార్థనలో ఉండగానే శిష్యుడు లేచి కళ్ళు నలుపుకొని చూస్తాడు, చుట్టూ సైనికులు ఉన్నారు. అమ్మ బాబాయ్ అయిపోయాక మనం అని వెంటనే ఎలీషా గారిని లేపుతాడు. ఎలీషా గారిని ప్రార్థనలో ఉన్న ఆయన్ని, అయ్యా అయ్యా చూడండి ఎంత ప్రమాదంలో ఉన్నాము, మన చుట్టూ సైనికులు వచ్చేసారు, సిరియా సైన్యం, మనల్ని విడిచిపెట్టరు, ఇప్పుడు అయిపోయింది మన జీవితం ఈ రోజుతోటి అనగానే దేవునికి ప్రార్థన చేస్తాడు ఎలీషా గారు. ఏమన్నా తెలుసండి, ప్రభువా ఈ పనివాని కన్నులు తెరువుము అని. ఈయన కళ్ళు మూసుకుని ఏం చూస్తున్నాడో ఈయన కళ్ళు తెరిచి అది చూడలేకపోతున్నాడు. ఏముంది అక్కడంటే ఆ సిరియా సైన్యం చుట్టూ దేవుని సైన్యం ఆవహించింది. దేవుని సైన్యం ఆవహించింది. సిరియా సైనికులు ఎలీషా గారిని చంపడానికో పట్టుకుపోవడానికి అల్లొస్తే ఆ సిరియా సైన్యం చుట్టూ దేవదూతల సైన్యం పహారాలో ఉంది, చుట్టూ కాపుగాస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేసినప్పుడు ఆ వచ్చిన సైనికులందరికీ కంటి చూపు కనపడకుండా పోతుంది. వాళ్ళు వెతుకులు ఆడుకుంటుంటారు. దగ్గరికి వెళ్ళి ఎలీషా గారు అంటాడు, ఎవరిని పట్టుకోవడానికి వచ్చారు వాళ్ళు? ఎలీషా గారినే. మరి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు, మీరు ఎక్కడికి వచ్చారు? వాళ్ళని ఆయన పట్టుకోవడానికి, రండి నేను దారి చూపిస్తాను అని ఇశ్రాయేల్ రాజు సముఖానికి తీసుకెళ్ళిపోతాడు ఈ సైన్యాన్ని అంతా, నా వెనకాల రండి అని. ఆ రాజు చూడగానే, నాయనా కొట్టి చంపేనా వీళ్ళందరినీ అంటాడు. మన రాజ్యానికి వచ్చిన వారిని మనం చంపడం ఎందుకు, శుభ్రంగా భోజనాలు పెట్టి పంపించాను అంటాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత వారి కళ్ళు తెరవబడతాయి, చుట్టూ చూస్తారు, ఎక్కడున్నారంటే ఇశ్రాయేలుల సైనికుల మధ్యకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు సమస్యలు చిక్కుకున్నారు? ఎవరికి ప్రాణాపాయం? సిరియా సైన్యానికి. అయిపోయాం మనం అనుకున్నారు వాళ్ళు. కానీ ఎలీషా గారు చెప్తాడు రాజుతోటి, వీళ్ళెవ్వరిని ఏమీ చేయొద్దు, వీళ్ళకి భోజనాలు పెట్టి పంపించమనగానే ఇప్పుడు ఇశ్రాయేల్ సైన్యం అంతా వంటలు చేసి భోజనాలు పెట్టి ప్రేమతో సాగనంపుతారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చానాళ్ళు మరలా యుద్ధానికి రారు. ఎందుకంటే చంపడానికి వచ్చిన వారికి కడుపు నింపి పంపించారు. పాపం ఎప్పుడు వచ్చారో ఏంటో, ఏ రాత్రి వచ్చారో, తెల్లవారిన తర్వాత పట్టుకుందామని చూస్తున్నారు. తెల్లవార్లు కాపు కాసి ఉన్నారు. తెల్లవారిన తర్వాత పనుడు చూస్తున్నాడు ఎలీషా గారి సేవకుడు. అక్కడి నుంచి మరలా ఇశ్రాయేలు ఆ రాజుగారి దగ్గర నడిచి వెళ్ళారు. ఎంత ఆకలి ఉంటుంది చెప్పండి. రాత్రి ఏమైనా తినొచ్చారో తినకొచ్చారో, తెల్లారి దాకా మెలకుగా ఉన్నారు. తెల్లారిపోయింది, ఎంత ఆకలితో ఉంటారు. మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ఏ మధ్యాహ్నం అయ్యిందో. ముందు వాళ్ళకి భోజనం పెట్టి పంపించమన్నప్పుడు భోజనాలు పెట్టి పంపిస్తే మరలా వాళ్ళు ఎవరు యుద్ధానికి రారండి చానాల వరకు. ఎలా జయించారు? కీడుని మేలు చేత జయించారు. మేలు చేత. అదే చెప్తున్నారండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. పేతురు గారు కూడా ఒక మాట చెప్తున్నారు, చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి చదువుదాం. తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కానీ మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనా దూషణకు ప్రతి దూషణైనా చేయక దీవించండి అంటున్నాడు ఆయన. మనకి కీడు చేసిన వాళ్ళు ఏం చేయాలట? దేవుడు నిన్ను దీవించునుగాక అనాలట. అనగలమా? దేవుడు నీకు మేలు చేయనుగాక అనాలట.
అలా అనకపోతే ఏంటండి, నాకు బాధ కలిగించాడు, నాకు నొప్పి ఉంది వాడి గురించి, నేను అలాగే మాట్లాడతానంటే నీకు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటామని పేతురు గారు చెప్తున్నారు ఇక్కడ. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. చేయగలమా? చాలామంది ఎందుకు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉంటారంటే, ఎందుకు పొందుకోలేకపోతుంటారంటే పగతో రగిలిపోతుంటారనమాట. ఈ ప్రతి కీడు విషయంలో ఒకవేళ మన మనసు మారకపోతే దేవుడిచ్చే దీవెన మనం ఎప్పటికీ పొందలేం. అయినా మనల్ని బాధ పెట్టేవారి కోసం మనం ఎందుకు ఆలోచించాలి? మనల్ని దీవించే దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం జీవించాలి. మనకు భయమే ఉంది? ఎవరో ఏదో చేస్తారు, వాడిని ఏం చేయాలి అనే ఆలోచన కన్నా ఎవరేవి చేసినా నా దేవుడు నన్ను రక్షిస్తున్నప్పుడు నాకు బాధ ఏంటని దేవుని వైపు దృష్టి మలిస్తే మన జీవితాలు బాగుపడతాయి. అలా మనం జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నారు. చూడండి 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు. నీ బ్రతుకు చాలా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్ కాలం దీర్ఘాయుష్తో నువ్వు బ్రతకాలనుకుంటే గనక జీవమును ప్రేమించి మంచి దినంలో చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి. సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. కీడు నుండి తొలగిపోవాలి, మేలు చేయాలి, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి. కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉంది. నువ్వు దేవుని భక్తి పరుడువైతే ఏమి, ప్రార్థనా పరుడువైతే ఏమి, నువ్వు కీడు చేయాలని ఆలోచన హృదయంలోకి రాగానే ఆయన నీకు దూరంగా ఉన్నాడు, ఆయన నిన్ను చూడటం లేదు. ఎందుకు చాలామంది ప్రార్థనలకు జవాబు రావటం లేదంటే నీ హృదయంలో ఎవరి గురించో చెడు భావన పెట్టుకున్నావు, అయితే నీకు ఆయన దూరంగా ఉంటాడు. అసలు ఎందుకు ఆరోగ్యం పాడైపోతుంటుంది, ఎందుకు మనం ఇంకా క్షేమంగా జీవించలేకపోతున్నాం, ఏంటి మన జీవితాలు నలిగిపోతున్నాయంటే కనుక నీ హృదయంలో ఏదో కీడు ఉంది. నీవెవరికో ఏదో చేద్దాం అనుకున్న కీడు మొట్టమొదటిగా నిన్నే నశింపజేస్తుంది. దాన్ని విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించాలి. అదే కదండి కీర్తనలో మనం చదువుతున్నాం. 34వ కీర్తన 12 నుంచి చదువుదామా? బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతకాలనుకుంటున్నారు ఎక్కువ కాలం క్షేమంగా? అయితే చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మీ పెదవులను కాచుకునము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడము. ఇదే ప్రవచనాన్ని పేతురు గారు రాస్తున్నారు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకే యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. మనల్ని బాధ పెట్టేవారి కోసం కాదు, మన పట్ల దేవుని కృప మెండుగా ఉన్నదాన్ని బట్టి ఆయన మనం వేడుకోవాలి. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకాలు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. బాధే ఉంది. విడిపించే దేవుడు నీకుండగా నువ్వు దేని గురించి, కీడుని గురించి తలంచాలి? చింతెందుకు నీకు? నీ చింతనే నీ ప్రభు నిలిచి ఉండగా, నీ చింత యావత్తూ నా మీద వేయమంటున్న ప్రభు నిన్ను తన చేతుల్లో ఎత్తుకున్నప్పుడు ఈ లోకంలో ఎవరు నీ శత్రువు? ఎవరి గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు? దేవునికి నమ్మకమైన వారిగా జీవిద్దాం. క్షేమకరమైన జీవితాన్ని జీవిద్దాం. మేలు నందుచు మేలు చేసేవారిగా జీవిద్దాం. దేవునికి మహిమ కలిగే విధానంలో మన బ్రతుకునుంచుదాం. దేవుని చిత్తాన్ని జరిగిద్దాం. దేవుని కృపా బాహుళ్యత ఈ మాటలు వింటున్న మనందరికీ కూడా తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. అసాధారణమైన ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి నేటి నుంచి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. మన శత్రువులు
గూర్చిన ఆలోచనలన్నీ కూడా మన నుంచి తొలగిపోయి కీడు చేయాలని చూసేవారికి కూడా మేలు చేసే అవకాశాన్ని దయచేయమని ప్రభువుని వేడుకుని దేవునికి మహిమకరంగా జీవించడానికి గాను మన జీవితాలను సమర్పిద్దాం. ప్రార్థన చేసుకుందాం. నా అడుగులు నీవు స్థిరపరచితివా, నీ సాక్షిగా నన్ను